లడ్డూ ప్రసాదం అనగానే తిరుమల వెంకటేశ్వర స్వామి సన్నిధి కళ్ళ ముందు సాక్షాత్కారం అవుతుంది. ఎందుకంటే హిందువులు పవిత్ర క్షేత్రాల్లో దొరికే లడ్డూలు అన్నిటికన్నా తిరుమల లడ్డూ రుచి ప్రాముఖ్యతే వేరు. తిరుమల క్షేత్రానికి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా లడ్డూ ప్రసాదం కొనుగోలు చేస్తారు. ప్రసాదం పంచి పెడితే మరింత పుణ్యమని భారీగా కొనుగోలు చేసి మరీ తీసుకెళ్తారు. స్వామివారి భక్తులు తిరుమల లడ్డూ రుచి సువాసన ప్రపంచంలో ఏ లడ్డూకి ఉండదు. అంతెందుకు, ఎవరైనా తిరుమల వెళ్ళొచ్చామని చెప్పగానే ముందుగా అసలు దర్శనం ఎలా అయింది అని అడగకుండానే ముందుగానే మనలో చాలామంది ఏమంటాం, లడ్డూ ఏది అని అడుగుతాం. దర్శనం ఎలా జరిగింది అనే మాట కంటే మనం ముందుగా లడ్డూ ఏది అనే అడుగుతూ ఉంటాం. అంతలా వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం మనకు చేరువైంది. అలాంటి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే ఆరోపణలతో భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లడ్డూ కల్తీ అంటే అది ముమ్మాటికి మన భక్తికి మన విశ్వాసాలకు చేసిన ద్రోహమే. ఆ పాపం చేసింది ఎవరైనా మూల్యం చెల్లించుకోవాల్సిందే. అలానే గత ప్రభుత్వ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో నిజాలను నిక్కు తేల్చేందుకు కూటమి ప్రభుత్వం సిట్ని ఏర్పాటు చేసింది. ఇక సిట్ విచారణ చేసి నివేదిక ఇచ్చింది. తిరుమల లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సిట్ నివేదికలో స్పష్టమైందని, లడ్డూ తయారీలో ఎలాంటి కల్తీ జరగలేదని కూటమి ప్రభుత్వమే తమపై బురద జల్లేందుకు ఆరోపణలు చేసిందని వైసీపీ అంటుంది. ఇక లడ్డూ తయారీలో అడుగడుగునా మోసం జరిగిందని, నెయ్యి సువాసన వచ్చేలా కెమికల్స్ కలిపారని సిట్ నివేదికలో ఉందని కూటమి ప్రభుత్వం అంటుంది. ఎవరి వాదన ఎలా ఉన్నా గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. దేవుడా ఇదెక్కడ ఘోరమని కలత చెందని భక్తుడు లేడు. తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సిబిఐ సిట్ నివేదికపై ఏకసభ్య కమిషన్ ద్వారా అధ్యయనం జరుగుతుంది. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దినేష్ కుమార్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ను నియమించింది. ఇక విచారణను 45 రోజులు పూర్తి చేసి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. నెయ్యి నాణ్యత, సరఫరా ప్రక్రియ, టెండర్ విధానం, అలా జరిగే లోటుపాట్లపై కమిటీ సమగ్రంగా పరిశీలించనుంది. ముఖ్యంగా టెండర్ ప్రక్రియలో ఎలాంటి అక్రమాలు జరిగాయి, నాణ్యత తనిఖీలలో అసలు ఎక్కడైనా నిర్లక్ష్యం జరిగిందా, ఇటువంటి అంశాలను ప్రత్యేకంగా అధ్యయనం చేయనుంది. కోట్లాది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంలో అసలు నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. లడ్డూ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు, బాధ్యులు గుర్తించడమే లక్ష్యంగా ఈ కమిషన్ పనిచేయనుంది. ఇక కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దేశవ్యాప్తంగా ఆందోళన కలిగించిన తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై పారదర్శక విచారణ జరిగి దోషులను కఠినంగా శిక్షించాలని శ్రీనివాసుడు భక్తులు కోరుకుంటున్నారు. ఇక మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి మణి తణుకు నుంచి మాట్లాడతారు. గుడ్ మార్నింగ్ మణి. గుడ్ మార్నింగ్ జగన్. మణి చెప్పండి, టెండర్ వ్యవస్థలో మార్పులు అవసరం అని అంటారా? ఖచ్చితంగా అవసరం ఉంది గగన. ఎందుకంటే తిరుమల లడ్డు అనేది ప్రజలు పవిత్రంగా భావించే ప్రసాదం. అది 1 కోట్ల మంది భక్తుల విశ్వాసంతో ముడిపడి ఉన్న విషయం. ఇది చిన్న విషయం కాదు గగన. ఇలాంటి సున్నితమైన అంశంలో కేవలం సరఫరా చేసే కంపెనీలు తక్కువ రేటు చెప్పిందని మాత్రమే టెండర్లు ఇవ్వడం అనేది సరైన పద్ధతి కాదు గగన. ధరలతో పాటు కంపెనీకి ఉన్న అనుభవం, ఇంతకు ముందు చేసిన పనుల్లో ట్రాక్ రికార్డ్ అయితే కంపల్సరీ పర్యవేక్షించాలి. నాణ్యత ప్రమాణాలు పాటించే సామర్థ్యం ఆ కంపెనీకి అయితే ఉండాలి. ఈ 3 అంశాలు తప్పకుండా పరిగణనలోకి తీసుకోవాలి గగన. అలాగే ప్రతి సప్లై విషయంలో కూడా చాలా జాగ్రత్తగా మానిటరింగ్ చేస్తూ చర్యలు తీసుకోవాలి. ముడి సరుకులు ఎక్కడి నుంచి వస్తున్నాయి, వాటిని ఎలా ప్రాసెస్ చేస్తున్నారు, హైజీనిక్ గా భద్రతా ప్రమాణాలు ఎలా పాటిస్తున్నారు, ఇవన్నీ నిరంతర పర్యవేక్షణ చేయాలి జగన్. ఎందుకంటే ఇలాంటి చోట చిన్న చిన్న తప్పు జరిగినా అది చాలా పెద్ద వివాదంగా మారుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీసే అవకాశం ఉంటుంది గగన. అందుకే తిరుమల లడ్డు విషయంలో కేవలం తక్కువ ధర కాదు, నాణ్యత, నమ్మకం, అనుభవం అలాంటిది ప్రతి విషయాన్ని కూడా దగ్గరుండి చూసుకునే విధంగా ఉండాలి. అప్పుడే వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఏర్పడుతుంది గగన. ఎస్ మణి, మీరు ఏదైతే చెప్పారో నిజంగా కరెక్ట్. ఎందుకంటే ఒక చిన్న విషయంలోనే మనం చాలా శ్రద్ధ వహిస్తాం. నార్మల్గా ఇంట్లో జరిగే ఫంక్షన్స్లోనే చాలా నాణ్యత, పరిశుభ్రంగా మనం వ్యవహరిస్తాం. అలాంటిది తిరుమల లడ్డు అంటే దాదాపుగా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తినే ప్రత్యేకమైన లడ్డూగా తిరుమల లడ్డూకు ఒక గుర్తింపు ఉంది. అలాంటి లడ్డూని మీరు ఏదైతే చెప్పారో
నాణ్యత పరిమాణాలతో ప్రత్యేకంగా దానిపైన దృష్టి పెట్టి డబుల్ చెక్, క్వాలిటీ చెక్, అలాగే టెండర్లు ఏ కంపెనీకి ఇస్తున్నారో వాటి మీద ప్రీవియస్ రికార్డ్, అంటే ఎలాంటి రికార్డ్ ఉందనేది ట్రాక్ రికార్డ్ చెక్ చేసి మాత్రమే ఇలాంటి టెండర్లు ఇవ్వాలి. రైట్, మీరైతే చెప్పింది కరెక్ట్. అలాగే సోషల్ మీడియాలో అనేక కథనాలు వస్తున్నాయి, మీరేమంటారు దాని గురించి? అంటే ఏది వాస్తవమో ఏది అవాస్తవమో ప్రజలు తెలియలేని స్థితిలో ఉన్నారు, దానిపైన మీరేమంటారు? అవును గగన, ఈ రోజుల్లో సోషల్ మీడియా చాలా ఫాస్ట్ గా ఉంది గగన. దానిలో వార్తల రూపంలో మనం ఇచ్చే వాటి కన్నా సోషల్ మీడియాలో ఎక్కువ అవుతుంది, అసత్య ప్రచారాలు ఎక్కువ అవుతున్నట్టు కూడా చెప్పవచ్చు. దీనివల్ల ప్రజలు ఎక్కువ వాటిని నమ్మి అనుకోని రీతిలో విధ్వంసాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాకన. సో ఎప్పుడైనా సరే సోషల్ మీడియా వచ్చే వార్తల్ని ఎప్పుడు కూడా అతివేగంగా తీసుకోకూడదు. అవి ఎంతవరకు కరెక్ట్ అనేది తీసుకున్నట్లయితే ఎంతవరకు పరిణామాలు చెందుతాయి, అటువంటివి జరుగుతాయి కాకన సోషల్ మీడియా వచ్చే వాస్తవాలను వెంటనే రియాక్ట్ అవ్వకూడదని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి గగన. ఎస్ మనీకి అదేవిధంగా సిట్ నివేదిక, అంటే ఏదైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని కూడా ఏర్పాటు చేసి నివేదిక త్వరగా ఇవ్వాలని చెప్పేసి 45 రోజులు టైం లిమిట్ కూడా పెట్టారు, దీని గురించి మీరేమంటారు? అవును గగన, ఏదైతే సిట్ నివేదిక 45 రోజుల్లో ఇవ్వడం వల్ల మనకి ప్రభుత్వానికి కూడా ఒక ప్రతిష్టాత్మకంగా వీటి మీద ఈ చర్చ తొందరగా ముగిస్తే బాగుంటుందని కూడా జనాల్లో ఒక చర్చగా ఉంది. ఎందుకంటే ఇదే చర్చ వల్ల ఏంటంటే నేషనల్ మీడియాకు కూడా వెళ్ళడం వల్ల మన రాష్ట్రానికి ఉన్న పేరు ప్రతిష్టలు కూడా ఇప్పటికే ఇబ్బంది అవుతుంది. దేవుణ్ణి ఇలాగా రాజకీయాలకు లాగుతున్నారని కూడా ఎవరైతే ప్రజలు కూడా భావిస్తున్నారు గగన. ఎస్ రైట్ మనీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.